హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రైడే పూజ మినీ వ్లాగ్ అండి. యథాప్రకారంగా మార్నింగ్ పనులన్నీ చేసేసుకొని మా అబ్బాయికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాడిని స్కూల్కి పంపించాక పూజ అంతా స్టార్ట్ చేసుకుంటానండి. ఇల్లంతా క్లీన్ చేసేసి ముందు తడిగుడ్లు పెట్టేసుకొని అంతా అయిపోయాక దేవుడి సామాన్లు అన్నీ తోమేసుకొని పువ్వులన్నీ ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నానండి. ఈశాన్యమూల వాటర్ కూడా పెట్టేశాను. అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసేసి ఈశాన్యమూల పెడతాను. ప్రతి ఫ్రైడే పెడతానండి. ఫ్రైడే మారుస్తాను. ఈలోపు ఏదైనా విశేషం ఉన్నా అలాంటి టైంలో కూడా మారుస్తానండి. డైలీ అయితే మార్చను. దేవుడి పటాలకు పువ్వులన్నీ పెట్టేసుకున్నాను. దీపారాధనకు కూడా అన్నీ రెడీ చేసేసుకొని దీపారాధన కూడా చేసేసానండి. ఇవాళ నైవేద్యం కింద అయితే యాపిల్స్ పెట్టానండి. నా దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే అవి పెడతాను. యాపిల్స్ ఉన్నాయి, యాపిల్స్ పెట్టాను. ఇంకా ధూపం కూడా ఇచ్చేసానండి. ధూపం కూడా ఇచ్చేసి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టి ఆరతి కూడా ఇచ్చేసానండి. ఇవాళ నా పూజ అయితే ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది. పూజ అంతా అయిపోయిందండి. అయిపోయాక తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను. దీపారాధన చేసి ఆరతి వెలిగించేసి తులసమ్మ దగ్గర పూజ కూడా అయిపోయింది. ఇంకా వంట చేయాలండి. ఇవాళ పొద్దున్న రైస్ ఒక్కటే పెట్టాను, కర్రీ ఏం వండలేదు. మా అబ్బాయికి ఎగ్ రైస్ పెట్టేశాను. వాడికి మొన్న ఈ మధ్యన తెచ్చినవి కాదులేండి, ఇంతకు ముందు ఎప్పుడో తెచ్చిన ఎగ్స్ ఉంటే అవి పెట్టేశాను. నాకైతే పప్పు టమాటా వండాను. పప్పు కూడా అయిపోయిందండి, కుక్కర్లో పెట్టేశాను. పోపు పెట్టుకుంటున్నాను. పోపుకి అన్నీ రెడీ చేసేసుకొని పోపు పెట్టేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగ వేసుకుంటానండి. ఇంగ వేస్తే చాలా బాగుంటుంది. ఇంగవ కొంచెమే ఉందండి, డబ్బాలో కొంచెమే ఉందని అలా వేస్తున్నాను. అయిపోయింది ఇంగవ, చాలా బాగుంటుందండి. మా పప్పులోకి ఇవాళ నంచుకోవడానికి అప్పడాలండి, నెయ్యి అప్పడాలు చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా తిన్నా చూసినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడ దొరుకుతాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతే అండి, ఈరోజు మా కర్రీ పప్పు టమాటా అప్పడాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి.